కొంతమందికి ఇబ్బందులు లేకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. ఇబ్బందులు లేని వాళ్ళు అంటే ఎవరు కూడా ఈ లోకంలో లేరు. సమస్యలు లేని వారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. కనుక దేవుణ్ణి పిలిస్తే ఆయన వెంటనే మనకి జవాబును ఇచ్చేవాడు. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వెంటనే అంటే మన దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకు ఆలస్యం చేయడన్నా? మరి లాజరుకి బాగున్నప్పుడు వెంటనే వెళ్ళలేదని రాసింది కదా. అంటే అక్కడ జరిగిన కార్యము వేరు. ఒకవేళ నువ్వు అడిగినప్పుడు వెంటనే నీకు ఇవ్వలేదు అంటే నీకు ఇంకొక అద్భుతమైన కార్యాన్ని నీ కొరకు దాచి ఉంచాడనే అర్థం. వెంటనే బయలుదేరి నాయిన్ అనే గ్రామానికి వెళుతున్నాడంట. ఆయనతో పాటు ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు. శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉన్నారు. ఇప్పుడు శిష్యులు అంటే తప్పదు, ఆయనతో పాటు వెళుతుంటారు. ఆయన అసిస్టెంట్లు కనుక, కాబోయే సేవకులు కనుక ఆయనతో పాటు వెళ్తుంటారు. మరి బహుజన సమూహం ఎందుకున్నట్టు ఆయన వెనకాల? ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండేవి. ఆయన ఏమన్నా పిలిచాడా? వెళ్ళని పిలవలేదు. ఆయన ఏమన్నా రమ్మన్నాడా? వెళ్ళని రమ్మని. ఈ బహుజన సమూహము ఎందుకున్నారు యేసు ప్రభు వెనకాల అంటే వాళ్ళు కొన్ని అద్భుతాలు చూసేవాళ్ళు, కొంతమంది అద్భుతాలు చూడాలని తిరిగే వాళ్ళు కొంతమంది ఆయన వెనకాల వెళితే ఎక్కడికి వెళ్ళినా భోజనం దొరుకుతుంది అని కొంతమంది, ఆయన వెనకాల వెళితే మాకేమి లోటు ఉండదు, మాకు రొట్టెలే దొరుకుతాయి అని కొంతమంది. ఇలాగూ బహుజనులు అంటే చాలా మంది ప్రజలు ఆయన వెనకాల వెళుతూ ఉన్నారంట. రొట్టెల కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఆరోగ్యం బాగోక వెళ్ళేవాళ్ళు కొంతమంది, మరి కొంతమంది అద్భుత కార్యాలు చూడడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆ రోజుల్లో మైక్ సెట్లు లేవు, ఆ రోజుల్లో పాంప్లెట్లు లేవు, ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా అంతమంది యేసు ప్రభుని ఎందుకు వెంబడించారు అని ఆలోచిస్తే ఆ రోజుల్లో ప్రజలు చాలా ఆసక్తి కలిగి వారి అవసరాలు తీరే వాని వైపు, వారి అవసరాలు తీర్చే దేవుడి వైపు వాళ్ళు పరిగెడుతూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు ఎక్కువైంది, ధనం ఎక్కువైంది, సంపద ఎక్కువైంది. అందరూ కూడా అనేక విధాలుగా పరుగులెట్టడం మొదలుపెట్టారు. అందరూ అనేకమైన అవసరత ఉంటే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసిపోయింది. చూడండి, మొన్నటిదాకా ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు ఏ ట్యాబ్లెట్ ఎవరికి సరిగ్గా తెలియదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళు ఆ ట్యాబ్లెట్, డాక్టర్ రాసిన ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకునేవాళ్ళు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ ట్యాబ్లెట్లు అలవాటు అయిపోయింది. ఏ రోగానికి తలనొప్పి వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో, జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో, కాలు నొప్పులు వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో అని చెప్పి కాలు నొప్పికో ట్యాబ్లెట్, తలనొప్పికో ట్యాబ్లెట్, కడుపు నొప్పికో ట్యాబ్లెట్, జ్వరానికో ట్యాబ్లెట్ అన్నీ కలిపి వేసుకుంటాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత స్టాక్ పెట్టుకుని ఉంటున్నారు ఇళ్ళల్లో. ఎప్పటి నుంచి? కరోనా టైం. చిన్నపిల్లవాడిని అడిగినా ఏం వేసుకున్నారంటే డోలో. అలవాటు అయిపోయింది. అలాగే ప్రజలకి ఈ రోజుల్లో ఏమైందంటే, ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం, 25-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట బైబిల్ పట్టుకుని కనపడేవాళ్ళు ప్రజలు. అయితే సికింద్రాబాద్లో, లేదంటే గచ్చిబౌలి దగ్గర.
ఈ 2 ఏరియాల్లో మాత్రమే క్రిస్టియన్స్ కనపడేవాళ్ళు, ఇంకెక్కడ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి కష్టమైంది, ఆ రోజుల్లో వాక్యం చెప్పడం కష్టమైంది, వాక్యం దొరక్క ఆదివారం అమ్మ మేము క్రైస్తవులమే అని అనేక మంది బైబిల్ పట్టుకుని వెళ్ళి చర్చిల్లో కూర్చుని వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైందంటే అందరికీ అందుబాటులో చర్చిలు అయిపోవడం, రెండోది వాళ్ళ టైం ప్రకారం చర్చిలు పెట్టడం, వాళ్ళ టయానికి ఏ టయానికి వీళ్ళైతే ఆ టయానికి చర్చి పెట్టడం, ఇది అలవాటైపోయి ప్రజల్లో క్రైస్తవత్వం అనే పట్టుదల తగ్గిపోయింది. క్రీస్తుని వెంబడించడము మానేశారు ఇంక జనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని వెంబడించాల్సిన అవసరం ఇప్పుడు జనానికి లేదు. ఎందుకంటే అవసరమైతే మేము వస్తామన్న టయానికే పెడతాడు పాస్టర్, మేము ఏ టైంలో వస్తామో ఆ టైంలో పెడతాడు పాస్టర్, మా కోసమైనా వెయిట్ చేస్తారు పాస్టర్. లేకపోతే మేము ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళి ఇది అయిపోగానే మేము డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, లేదా డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రార్థనకి వెళ్ళవచ్చు అనే వెసులుబాటు కలిగిపోయింది జనానికి. సరే, వెసులుబాటు కలిగింది మంచిదే. దానికి తగ్గట్టుగా క్రీస్తుని వెంబడిస్తున్నారా అంటే క్రీస్తుని వెంబడించడము లేదు. వాళ్ళ పనులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరిస్థితులను బట్టే. మరి కొంతమంది అయితే బంధువులను కలవడానికి వెళ్తారు చర్చి కాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నారు మనకు కొంతమంది, ఏమో ఆ ప్రార్థనకు రాలేదేంటమ్మా అంటే, అన్న ఇవాళ మా చెల్లోళ్ళు అటు నుంచి వస్తానన్నారు, అందుకని మేము అక్కడికి వెళ్ళాం కలవడానికి. అటు నుంచి వాళ్ళు ఆటో కట్టించుకుని వస్తారంటే, ఇటు నుంచి వీళ్ళు ఆటో కట్టించుకుని వెళ్తారంటే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అక్కడ చర్చి దగ్గరికి వెళ్తారు. అదేమన్నా పెళ్లి పండుకో మాట్లాడుకోవడానికి, అదేమన్నా ఫంక్షన్ హాల్లో కూర్చుని మంచి చెట్లు మాట్లాడుకుని రావడానికి. ఆదివారం చర్చి పేరు చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బంధువులను కలవడానికి, స్నేహితులను కలవడానికి, తిరిగి రావడానికి వెళుతున్నారు. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు శిష్యులు వెంబడిస్తుంటే యేసు ప్రభు వెనకాల వెంబడించే వాళ్ళు కొంతమంది ప్రజలు. ఎంతమంది లెక్క పెట్టడానికి ఏం లేదు, బహుజన సమూహం అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బహుజన సమూహానికి దేవునితో అవసరం ఏముంది? ఈ బహుజన సమూహానికి అప్పుడు డ్యూటీలు లేవా? ఈ బహుజన సమూహానికి అప్పుడు వ్యాపారాలు లేవా? ఈ బహుజన సమూహానికి అప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగాలు లేవా? అంటే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. యేసు ప్రభు వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రార్థనలు పెడుతున్నాడు అంటే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, మేము ఈయన కూడా వెళితే మాకు ఎటువంటి లోటు ఉండదు. ఒక రోజున 3 రోజులు ప్రార్థన పెట్టి, ఆ 3 రోజుల తర్వాత ప్రజలందరూ ఆకలిగా ఉన్నారని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు? మన లెక్క 5,000 బైబిల్లో ఉన్న లెక్క. మరి పురుషులు మాత్రమే 5,000 ఉన్నారంట అక్కడ. మరి స్త్రీలు ఎంతమంది ఉండుంటారు? స్త్రీలు ఎంతమంది ఉండుంటారు? ఇప్పుడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కడే. ఆ రోజుల్లో ఒక్కొక్కరికి 2-3 ఉన్నా నష్టమేం లేదు. ఎవరు? భార్య కదా. ఆ రోజుల్లో ఒక్కొక్కరు 2-3 చేసుకునేవాడు. మరి 3 ఫ్యామిలీలు. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇద్దరు పిల్లలు అంటే ఏమో సామెత ఉంది కదా, ఒకళ్ళు ముద్దు 2 వద్దు ఏదో ఉండగా. ఒక్కొక్కరిని కంటున్నారు, లేదంటే 2 కానీ వదిలేస్తున్నారు. మరి ఆ రోజుల్లో ఎంతమందిని కన్నా? మినిమం 10 మంది. మనకు తెలిసి అయితే 12 మంది. యాకోబు 13, 12 మంది కాదు యాకోబుకి. కొన్ని 3 వేసుకోండి, 3 వేసుకోండి. ఆ రోజుల్లో ఒక్కొక్క భార్యనే వేసుకోండి. ఇప్పుడు 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది భార్యలు. 5 × 3 15,000 మంది పిల్లలు. మొత్తం 25,000 లెక్క, నా లెక్క ప్రకారం. రొట్టెలు ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు.
25,000 మంది తినుంటారు ఆ రోజున. ఇప్పుడు మనం ఇక్కడ క్రిస్మస్ పండగ భోజనాలు పెడతాం. ఒక 200, 300 మంది, ఒక 500 మందికి వేసుకుంటాం. ఇస్తర్లు ఎన్ని తెస్తాం? 600, 700 ఇస్తర్లు తెస్తాం. ఎందుకు అంటే పొరపాటు ఇంకో 10 మంది వచ్చినా సరిపోతుంది. కానీ వాళ్ళు అక్కడ 3 రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభు భోజనాలు పెట్టమంటే శిష్యులు లెక్కలేసారు. లెక్కేసింది ఎవరంటే పిలుపు అంట. లెక్కలేసారు. అయినా యేసు ప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, ఇంకా చిన్న పిల్లలు, పెద్దలు అందరూ తిన్నారు. తృప్తిగా తిన్న తర్వాత ఇంకేం చేస్తారు? 12 గంటలు. శిష్యులు అంటున్నా ఉండొచ్చు, వచ్చిన ఎల్లో వడ్డించేస్తున్నాం, మరి మనకంత ఉండవు సాయంత్రానికి అని అలా అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి గంపుడు మిగిలినవి, తిన్న వాళ్ళకి తృప్తిగా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట, వాడు తెచ్చుకున్న బుడ్డోడు ఉన్నాడు కదా, పిల్లోడు ఉన్నాడు కదా, మనము 1 రోజు 2 రోజులు కూర కానీ చేపలు కానీ ఆపామనుకో, ఏమైతే వాసన వచ్చేస్తాయి, బూజెట్టేస్తాయి, కంపు కొడతాయి. మరి ఆడు 3 రోజులు అయిందంట తెచ్చి. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయిందంట. అది తినలేదు, పైగా ఈ బూజట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి పాడైపోలేదు. ఒకవేళ పాడైపోయినా అవి ఎవరి చేతులకు వచ్చినాయి? యేసయ్య చేతులకు వచ్చినాయి కనుక అవి ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను చాలా మందికి. కొంతమందికి ఈ మధ్యలో కోపం వచ్చి చర్చి కూడా మానేస్తున్నారు. దశంభాగాల గురించి చెప్పినప్పుడు కోపం వస్తే ఎవరికి లాసు? ఇప్పుడు 4 వేరుశనగ గింజల చేతిలో ఉన్నాయి అనుకో, ఒకడు తీసుకెళ్ళి ఆ భూమిలో వేస్తే ఏమవుతుంది? ఒక 4 నెలలు పోయిన తర్వాత 8 వేరుశనగలు వస్తాయి. ఇన్ని వస్తాయి. ఒక్క గింజ వేసింది. ఆ ఒక్క గింజ భూమిలో వేయడం మానేసి నోట్లో వేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? అంటే ఈ రోజున కష్టార్జితము వడ్డీలు కట్టాల్సి వస్తుంది, కష్టార్జితం అప్పుల పాలైపోతుంది. అంటే కారణం ఏంటంటే దేవుని యొద్ద దొంగిలిస్తున్నారంట మనుషులు. మనకున్నది కొంచెమైనా అది కాస్త పట్టుకెళ్ళి మన భూమిలో వేసి దాని పంట కొరకు ఎలాగ ఎదురు చూస్తామో అలాగూ దేవుని సన్నిధిలో ఇచ్చి, సేవకుడికి ఇస్తున్నానని అనుకోవద్దు, దేవుని సన్నిధిలో ఇచ్చి వాటి ప్రతిఫలం కొరకు ఎదురు చూడాలంట మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైతు ఏం చేస్తాడు? భూమిలో చల్లేసి నీళ్లు పెట్టి రాత్రి మగళ్ళు దాన్ని కాపు కాస్తూ, అది వస్తే ఎంత పంట కొయ్యాలో, ఎంతమందిని కూలోళ్ళు పెట్టాలి, ఎక్కడ కుప్ప వేయాలి, ఎక్కడ ట్రాక్టర్ తొక్కించాలి అని అన్ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? తప్పక అది పంట పండుతుంది. ఆ పంట పండిన రోజు బస్తాలు కావాలి, స్థలం కావాలి, దాన్ని కుప్ప వేయడానికి, ట్రాక్టర్ కావాలి తొక్కించడానికి అని ఆలోచిస్తుంటాడు రైతు. కారణం ఏంటంటే పంట వస్తుందనే నమ్మకం. కనుక ఈ ప్రజలందరూ దేవుణ్ణి యేసు ప్రభుని వెంబడించేది ఎందుకంటే ఈయన కూడా వెళితే మనకు రొట్లు దొరుకుతాయి, ఇంకా మేళ్ళు జరుగుతాయి, రోగాలు పోతాయి అని వెంబడిస్తాం. వెళుతూ ఉండగా ఒక ఊరి గవిని దగ్గరికి వచ్చేటప్పటికి, నాయన అనే ఊరి గవిని దగ్గరికి ఎంట్రన్స్ లోనికి వచ్చేటప్పటికి అటు నుంచి ఒక పెద్ద గుంపు నడుచుకుంటూ వస్తుంది. అటు నుంచి ఒక 100 మంది 200 మంది ఆ ఊరోళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఎంతమంది ఉన్నారంట అక్కడ? గవిని ఎత్తుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండగా అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉంది. అబ్బా, ఈ రోజుల్లో చూడండి, ఆ ఇంట్లో చచ్చిపోయారు అనుకో, 2 డోరెట్ వేసుకుని చికెన్ మటన్ వండుకు తినేసి
శుభ్రంగా మళ్ళీ పొద్దున్నే లేచి కనపడితే ఎక్కడ ఉండమంటారని డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆ రోజున అంట ఆమె విధవరాలంటే భర్త కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. తర్వాత కొడుకుని పెట్టుకుని జాగ్రత్తగా బతుకుతుంది. పరిస్థితులు బాగోక రోగం ద్వారా దేని ద్వారా కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయే శవాన్ని మోసుకుంటూ పోతున్నారు ఊరి వాళ్ళు పెద్దలు. ఆ ఊరి జనులందరూ ఏం చేశారంట, ఆమెతో కూడా ఉన్నారంట. ఆ శవం వెనకాల నడుచుకుంటూ వస్తున్నారంట ఊరి జనులందరూ, ఊరి వారందరూ. ఈ రోజుల్లో చచ్చిపోతే 10 మంది కూడా ఉంటుందో వెనకాల. 10 మంది కూడా శవం వెనకాల. ఎందుకంటే దర్గాలో చూసేవాళ్ళు మేము వచ్చిన కొత్తలో ఎవరైనా చచ్చిపోతే అందరూ పిల్లలు జల్ల పెద్దవాళ్ళు అందరూ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్నా బండి వస్తుంది, బండి ఎక్కిస్తున్నారు, 4 వెళ్తున్నారు, కాల్ చేసి పూజ చేసి వచ్చేస్తున్నారు. అంటే మోసుకెళ్ళాలని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు బండి ఉంది కనుక వెళ్ళట్లేదని కాదు. జనాల్లో ఏమైపోయింది, బంధుత్వము, ప్రేమ, ఆప్యాయత అనేది తగ్గిపోయింది. వాళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నా ధన వెళ్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ ఆ రోజున ఇప్పుడు చచ్చిపోయిన పిల్లోడి కోసం వెంబడించారా వాళ్ళు? చచ్చిపోయిన పిల్లోడి కోసం వెంబడించారా? కాదు. ఆ బతుకున్న తల్లి ఒంటరిది అయిపోయింది, పాపం భర్తను పోగొట్టుకుంది, ఉన్న కుమారుని కూడా పోగొట్టుకుంది, ఎలా బ్రతుకుతుందో ఏంటో అని చెప్పి అందరూ ఒంటరి అయిపోయింది మనిషి అని చెప్పి అందరూ ఊరోళ్ళు అందరూ ఆమె వెనకాల వెళ్తా ఉన్నారంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. అప్పుడు ఎదురు పడ్డారు. యువతల నుంచి ఒక పెద్ద గుంపు యేసు ప్రభు వెనకాల ఉంది, అటు నుంచి ఒక పెద్ద గుంపు వస్తూ ఉంది. ఈ గుంపు అంతానేమో నిన్న రొట్టెలు బలి ఉన్నాయి కదా, రొట్టెలు బాగున్నాయి కదా, చేప ముక్క నాకు ఇంత పెద్దది వేసాడు కానీ టేస్ట్ బాగుంది, ఇంకోటి తిందాం అనుకున్నాను కానీ మళ్ళీ పిలిపితే ఏమనుకుంటాడో పిలుపు, ఆయన ఎలా పెడతాడో అని మాట్లాడుకుంటున్నారు యేసుప్రభు వెనకాల ఉన్నవాళ్ళు సంతోషంగా ఆనందంగా. కానీ అటు నుంచి వస్తున్న గుంపులో ఏముందంటే పాపం సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త చనిపోయింది, ఒంటరిగా కొడుకుని చూసి బతుకుతుంది, మరి ఎట్లా బ్రతుకుతుందో ఏమో అని అటు నుంచి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఏడుపు, ఒక ప్రక్క సంతోషం. ఈ గుంపులో ఏడుపు, ఈ గుంపులో సంతోషం. రెండు ఎదురుపడి ఎక్కడ ఊరి గవిని దగ్గర ఎంట్రన్స్ లో చూడండి. ఇండియాలో శవం ఎదురు వస్తుందంటే ఎవరన్నా ఎదురెళ్తారా? భయం, డోర్లు వేసేసుకుంటారు ఇంట్లోకి. ఒకవేళ అటు నుంచి శవాన్ని తీసుకొస్తున్నారంటే ఇంకొక వేరే దారిలో నుంచి వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభు వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది జంకుండొచ్చు, కానీ ఆ రోజు యేసు ప్రభు మాత్రం తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డాడు అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె యందు కనికరపడ్డాడంట. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. యేసు ప్రభువుకు ఉన్న ఇంకో గుణం ఏంటంటే కనికరం ఎక్కువ. ఒక రోజున వెల్సనయ్య గారు నేను కొంతమంది పాస్టర్లు మీటింగ్ వెళ్తే అక్కడ ఇంకో పాస్టర్ గురించి చెప్తున్నాను. గారు పలానా ఆయన పలానా చోట ఉంటాడు, ఆయన పాపం చాలా ఇబ్బంది ఉందా, పిల్లలను కూడా చదివించలేకపోతున్నాడంట, ఇట్లా మీరు ఏమైనా సాయం చేయగలుగుతారమ్మో, మీ దగ్గరికి రమ్మన్నాను అంటే ఎవరు ఏంటని డీటెయిల్స్ చెప్పారు. పలానా అని చెప్పారు. ఏం రాజు నీకు మరీ అంత యేసు ప్రభు కంటే ఎక్కువ కనికరం అయితే ఎలా రాజు అన్నాడు. ఏమైంది కదా అంటే అతను మన దగ్గరికి వచ్చేవాడు ఇంతకు ముందు వచ్చి గొడవలు పెట్టుకుని వెళ్ళిపోయాడు, మానేశాడు, రాడు, అతని బుద్ధి మంచిది కాదు, ఎక్కడికి వెళ్ళినా నిలబడ్డు అని చెప్పాడు. అప్పుడు ఇప్పుడు నాకేమో ఆయన పరిస్థితి చూసి, ఆయన పేద స్థితి చూసి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే నీకు సాయం దొరుకుద్ది అన్నాను నేను అనుకున్నా. ఆయన ఎలాంటోడు, వెళ్ళిన చోటల్లో కూర్చున్న కొమ్మని నరుక్కునే రకం. అది దేవునికి స్తోత్రం కలుగును కాక. కొంతమంది అలాగే ఉంటారు, నోటు దగ్గర అన్నాన్ని చెడగొట్టుకుంటుంటారు, చేతుల నోటు దగ్గరికి వచ్చిన భోజనాన్ని చెడగొట్టుకుంటారు వాళ్ళ నోటి మాటతో. కొంతమంది మాటలో మృదుత్వం ఉండదు, కొంతమంది మాటలో మర్యాద ఉండదు, కొంతమంది మాటలో వాళ్ళు మాట్లాడుతుంటేనే ఎంత పెట్టాలనుకున్న వాడికైనా పెట్టదుగా. అలా మాటలే అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ కుష్ఠరోగి వచ్చేమన్నాడు యేసు ప్రభుని, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయను ఆయన అంటే యేసు ప్రభు ఏం చేశాడంట, కనికరపడ్డాడంట. ఏమన్నాడు, కనికరపడి చెయ్యి చాపి అని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు. ఈ కనికరపడి అనే మాట చాలా చోట్ల మనకు కనపడుతుంది. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళ మీద కనికరపడి, ఒక అధికారి తన కుమారుడికి బాగోలేదని వచ్చినప్పుడు వాళ్ళ మీద కనికరపడి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు పంచిన చోట కూడా వాళ్ళ మీద కనికరపడి, వారు 3 రోజుల నుంచి 3 దినాల నుంచి ఆహారం తినడానికి ఏమి లేక ఇక్కడే ఉన్నారని వారి మీద కనికరపడి, వారి మార్గంలో మూర్చిపోతారో అని వాళ్ళ మీద కనికరపడి అని రాస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆమె మీద కనికరపడ్డాడంట. ఎవరి మీద? అందరూ ఉన్నారు, జనులు అందరూ ఉన్నారు. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారు, శవం వెనకాల నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎదవరాల దగ్గరికి వెళ్ళి కనికరపడి ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళు అని ఉంటారు, బాబు ఎక్కడి నుంచి వచ్చా, మరి రాత్రి నుంచి ఇదే మాట చెప్తున్నాం మనకు, రాత్రి నుంచి ఇదే మాట చెప్తున్నాం. వాళ్ళ పెద్దనాన్న వచ్చాడా, గావురు మంది, వాళ్ళ చిన్నాన్న వచ్చాడా, గావురు మంది. ఒక్కొక్కరు ఉంటారు అప్పుడు దాకా ఏడిసి కూర్చుంటారా. మళ్ళీ ఎవరన్నా ఆటో దిగి వస్తారని కూర్చుంటారు, వాళ్ళు చూసి మళ్ళీ అరుస్తారు, వాళ్ళు చూసేది ఉంటారు. మళ్ళీ కాసేపు స్లో అయ్యి టీయో కాఫీ తాగి కూర్చుంటారు. మళ్ళీ ఇంకెవరన్నా వస్తారనుకో తెలిసిన వాళ్ళు, మళ్ళీ ఏడుస్తారు. యేసు ప్రభు అంటాడు, అమ్మా ఏడవద్దు. ఏడ్చేవాళ్ళంటే యేసయ్యకి కనికరం.
ఏయ్, ఎవర్రా? యేసయ్యకి ఏడ్చేవాళ్ళంటే కనికరమే. నువ్వెందుకు ఏ దుఃఖంలో ఏడుస్తున్నావో, ఏ పరిస్థితుల్లో ఏడుస్తున్నావో, అసలు నీ ఏడుపుకి కారణం ఏంటి, నీ దుఃఖానికి కారణం ఏంటి? శరీరంలో అనారోగ్యంతో ఏడుస్తున్నావా? కుటుంబంలో అప్పుల బాధలతో ఏడుస్తున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడి ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఏడవకు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి నేను అడగొద్దంటాడేంటి వచ్చి? మేము కూడా రాత్రి నుంచి అదే మాట కదా చెప్పేది, అదే మాట చెప్తున్నాం కదా మేము, అడగొద్దని అంటున్నాడు. ఏదో పెద్ద మనిషిగా ఉన్నాడు, నిలువుట అంగి వేసుకుని ఉన్నాడు, బాధకుడిగా ఉన్నాడు కదా. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభు చచ్చిపోయిన లేపుతాడని కూడా తెలవదు. ఇప్పుడు చూడండి, ఊరిలో కొన్నిసార్లు చూస్తుంటాం, ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆ శవాన్ని పెట్టి ఏడుస్తూ ఉండగా ఆ ఊరు ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తే ఎంత ఏడ్చేవాళ్ళైనా సరే పక్క జరుగుతాయి. ఎంత ఏడ్చేవాళ్ళైనా, ఎంత ఏడుపులో ఉన్నా సరే పక్క జరుగుతారా? ఎందుకంటే ఆయన రావడమే కారు దిగి ధనాధన నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ పక్కన పక్కన సెక్యూరిటీ ఉంటారు. అడావిడి వచ్చి ఆ ఇంటి వాళ్ళని పలకరించి ఆ శవం మీద ఒక దండ వేసి 1000-2000 చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటారు. ఏదైనా ప్రమాదం చేత ఏదైనా జరిగితేనేమో నేను గవర్నమెంట్ నుంచి వచ్చి ఏడిపిస్తానని హామీ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చూస్తున్నారు. ఇది బాధకుడు కదా, చిన్న ప్రార్థన చేస్తాడని, బాధకుడు కదా, మన డబ్బులు ఇస్తాడేమో పాపం తల్లికి, ఒంటరిగా అయిపోయింది. బాధకుడు కదా, భోజనాలు ఏమైనా పెట్టిస్తాడేమో అని అందరూ చూస్తూ ఉన్నారు. యేసయ్య ఆమెను చెప్పి, అమ్మా ఏడవద్దు అని చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడిని ముట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ పాడిని ముట్టాడంట. మోయించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు నిలబడ్డారంట. ఆ పాడిని ముట్టుకున్నాడు. నేను అంటాను, పాడిని ముట్టుకుంటేనే వాళ్ళు వేసిపోయాడంటే నీతో ప్రతిదినం మాట్లాడుతున్నాడు. నీ మనసుతో ప్రతిరోజు నేను దర్శిస్తూ ఉన్నాడు. నీ గుండెల్లో కొలువై ఉంటున్నాడు ఆయన. నీ కుటుంబంలో మీతో సహవాసం చేస్తున్నాడు ఆయన. మరి నీ దగ్గర ఏదైనా నిలబడగలుగుతుందా? నీ దగ్గర ఏదైనా రోగం ఉండగలుగుతుందా? నీ దగ్గర ఏదైనా సమస్య కొలువై ఉంటుందా? ఆయన వెనకాల ఉన్న గుంపు సంతోషంగా ఉంది, ఈ ప్రక్క ఉన్న గుంపు దుఃఖముతో ఉంది. మధ్యలో యేసు ప్రభు, శవము, తల్లి. వాళ్ళందరూ ఆగారు, చూస్తా ఉన్నారు. యేసయ్య అనుకున్నాడు, వీళ్ళందరూ ముందు ఈ తల్లికి సహాయం చేయాలి. నా దేవుని పిల్లరా, మీకు సహాయం చేయాలని అనుకుంటాడు ఆయన. మీకు సహాయం చేయాలని అనుకుంటాడు. ఆయన వచ్చి అంతవరకు ఆగాల. ఆయన నిన్ను ముట్టుకుంటే బాగుపడతావు. ఆయన వచ్చి పాడిని ముట్టుకున్నాడంట. వాడు ఏం చేశాడు? పాడిని ముట్టుకోగానే మోయిచున్నవారు నిలిచిరి, మోసేవాళ్ళు నిలబడ్డారంట. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై
మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చూస్తూ ఉన్నారు. యేసయ్య ఆ పిల్లోడితో మాట్లాడాడు. చిన్నడా లేగో అన్నాడు. వాడు లేచి కూర్చొని పాడి మీద కూర్చుని ఆ మోసేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ రోజున. ఇప్పుడు పాడిని మోసుకుంటూ పోతున్నారు. సడన్ గా పాడి మీద ఉన్న శవంలో వేసి కూర్చుందంట. అక్కడ ఉన్న జనం అందరూ ఆశ్చర్యపోయారంట ఆ రోజున. నిన్న పొద్దున్న చచ్చిపోయాడు, ఇంకోసేపు ఆగితే సమాధి చేసి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఈ తెలంగాణలో అయితే చేదుడిస్తారు. చేదడం అంటే ఏంటో తెలుసా? శవాన్ని కాల్చేసి వచ్చిన తర్వాత కళ్ళు సీసాలు తెచ్చుకుని మిర్చి బజ్జీలు ఎండు చేపలు అవి తెచ్చుకుని తినుకుంటూ కూర్చుంటారు. అప్పుడు గుర్తొస్తే మళ్ళీ ఎగురుతూ ఉంటాడు తాగి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. చేదేడు అంటారు. కేసులు దిగిపోతాయి అక్కడికి కళ్ళు సీసాలు. ఇది చేదేడు. ఆ రోజున వాళ్ళు కూడా వెళ్ళి కప్పెట్టేసి వచ్చేసి ఈ ద్రాక్షరసమో ఏదో తాగి బాధ మర్చిపోవడానికండి అంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం మర్చిపోవడానికి? బాధ మర్చిపోవడానికి తాగుతాడంట. మళ్ళీ దిగిపోయిన తర్వాత లోపలన్నీ కులిపోతున్నాయి, లివర్లన్నీ కులిపోతున్నాయి. నేను మొన్న మే నెల అంతా చెబుతా ఉన్నా ప్రజలకి. అమ్మ పొరపాటును కూడా ఆ దంసపులు తాకండి అమ్మా అంటే నన్ను బదులాడి ఇచ్చి నా గొంతు పాడు చేస్తుండేవాడు. అదేమంటే పాస్టర్ గారికి ఈ మధ్య స్టైల్ ఎక్కువైపోయింది దంసపు తాగట్లేదు. నేను ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తున్నాను. పెద్ద పాస్టర్ అంటే ఏముంది కానీ ఇప్పుడు అక్కడ చర్చి కట్టించాను పైన. ఆయన వాళ్ళ భార్య వాళ్ళ పిల్లోడు 10 రోజులు ఉన్నారంటే విజయమేరీ హాస్పిటల్లో అడ్మిట్. మొత్తం లివర్లన్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. లివర్లో పాడైపోయిందంట, ఊపిరితిత్తులు పాడైపోయిందంట, ఊపిరి అందట్లేదు. ముగ్గురికి అదే ప్రాబ్లం. డాక్టర్లు చెప్పారంట బాగా తాగిపోతానికి అయితే అండి ఇలాగా. కానీ మీకు అవడం ఏంటి? ఏమన్నా సైడ్ని ఏమన్నా వేస్తున్నారా? బాగా తాగుబోతులకి లివర్లు పాడైపోతుంటుంది. ఈ కేసులు అయ్యే తాగుబోతు కేసులు అయితేనే మాకు ఈ టెస్టులు చేసి ఈ ట్రీట్మెంట్ వాడతాం అంటే అప్పుడు చెప్పారంట, డాక్టర్లు చెప్పారంట థమ్సప్లు తాగి అది మందు బ్రాందీ తాగితే ఎలాగైతే పాడైపోతాయో అలాగ మీ లివర్లు పాడైపోయింది అని చెప్పారంట డాక్టర్. దేనివల్ల? కూల్ డ్రింక్ తాగి అదేదో పెద్ద బలం అనుకుంటారు ఏమో, బాటిల్ తాగేస్తారు. తాగి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి వర్షాలు పొడవుగానే. హాస్పిటల్కి వెళ్ళి పడితే లివర్లన్నీ ఉబ్బిపోతుంటాయి. నేను చెప్తానే ఉన్నా, నేనంతా చెప్తానే ఉన్నా. చాలామంది మన వాళ్ళు పాపం తగ్గించారు కూల్ డ్రింక్స్, వాళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. లేదు వాడు బ్రాండ్లు పెట్టి అమ్ముతాడు రకరకాలు ఆకర్షించడానికి. మన వాళ్ళు ఏం చేశారు? చల్లగా ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడే అమ్మ ఇక్కడ తాగొచ్చామన్నా సరే ఆడు ఇంకో బాటిల్ తెప్పిస్తారు. ఇంతకు ముందు వెళ్తే పాలు ప్యాకెట్ చక్కెర చాయ్ పత్తి తెచ్చి టీయే పెట్టించేవాళ్ళు. డ్రింక్ అడుగుతారు డ్రింక్. మొన్న ఊరెళ్ళి 4 రోజులు ఊర్లో ఉంటాయి. అలాంటి దంచ పెట్టుకోమంటారా? అదే అంత బలమా? హల్లెలూయా. ఆ ఊరు నిండా కొబ్బరి చెట్లే. కొబ్బరి బాండం ఇవ్వండి ఒక్కడి ఇవ్వాల. మాట్లాడితే దంచ పట్టాడు, స్ప్రైట్ అంటాడు. ఆఖరికి ఇంకొకటి ఎవడో బతులు పడతాడు. ముందుకెళ్ళి గెలట్టుకొస్తే ఆ గెల నేనే కొట్టుకు తిన్నా. ఆ గెల కూడా నేనే కొట్టించే పిల్లలకి.
అసలు ఏది మానేశారు మనుషులు, ముందుకెళ్ళి కొట్టడం కూడా మానేశారు వాళ్ళు. ఇంతకు ముందు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే రాజులు ఉండేవి ముందుకెళ్ళి, అటెల్లోకి గెల ఇటెల్లోకి గెల తెచ్చాడు పడితే ఎవరికి నచ్చిన వాళ్ళు గొడవ తినేవాళ్ళు. మన అక్కడికి వెళ్తే కొబ్బరి బొమ్మం కాదు, చెట్లు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుతూ బంక పడుతుంది, దెబ్బలు తగ్గుతారు, కానీ కొబ్బరి బొమ్మ కూడా ఎవడన్నా లేదు. నిన్న పాస్టర్ గారు చెబుతుంటే ఆశ్చర్యపోయాం. అంటే డబ్బులు ఇచ్చి డాక్టర్ చేత చెప్పించుకుంటున్నాము వింటారు, డబ్బులు లేకుండా మేము చెప్తే వినరు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. రెండు గుంపులు కలుసుకుని యేసయ్య శవాన్ని లేపి కూర్చోబెట్టాడు. వాడు మాట్లాడుతూ ఉన్నాడంట. నేను అంటాను, ఎప్పుడు మనం దేవునితో మాట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఆరాధనకు వచ్చి మౌనంగా కూర్చోకూడదు, దేవునితో మాట్లాడుతుండాలి. ఇంట్లో మౌనంగా కూర్చోకూడదు, దేవునితో మాట్లాడుతుండాలి. వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనం మాట్లాడతాం, మన అవసరతలన్నీ దేవునికి చెప్తుంటాం. తర్వాత మనం వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఈ కనెక్షన్ ఎప్పుడు మనిషికి ఉండాలి. అది లేకపోతే పాడి మీదే మనిషి. ఎప్పుడైతే పాడి మీద నుంచి అడిగి జీవం వచ్చి లేచాడో ఏమైంది? దేవునితో మాట్లాడుతున్నాడు, యేసుతో మాట్లాడుతున్నాడు. అన్నా ఇప్పుడు వచ్చారండి, బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుంటాడు? మా మోసేవాళ్ళ పరిస్థితి ఏంటో టైంలో మనిషి అంట చచ్చిపోయిన తర్వాత 80 కిలోలు బరువు ఉన్నాడు అనుకో, బతుకుండగా ఆ 160 కిలోలు బరువు ఉంటుందంట, చచ్చిపోయాక బరువు అయిపోతుందంట. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో శవాన్ని సమాధుల తోటకి తీసుకెళ్ళేటప్పుడు ఒక 4-5 చోట్ల దింపుతారు, ఒక 3 చోట్ల 4 చోట్ల దింపుతారు. దాన్ని దింపుడు కళ్ళం అంటారు. నాకే ఎప్పుడు తెలిసిందంటే, మా మేనత్త చచ్చిపోయినప్పుడు ఎత్తుకుని తీసుకెళ్తా దింపండి. అరే శవాన్ని ఎత్తుకు దించేది తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటున్నాను. దింపుడు కళ్ళం అన్నాడు. సరే చూస్తే ఆ రోజుల్లో పల్లెటూరులో అయితే ఈ మోసిన వాళ్ళు ఉంటారు కదా, 4 మోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా పక్కకి వెళ్ళి చెట్ల సట్టుకు వెళ్ళి ఒక క్వార్టర్ తాగేసి వస్తారు. క్వార్టర్ తాగి వస్తాను. ఈ లోపు ఒకడు వచ్చి ఆ సమాజ్ కట్టి ఆ శవం చుట్టూరు తిరిగి ఆడి పేరు ఏదైతే అది వెంకటేశ్వర తిరుగుతాడు అట 3 సార్లు. వాళ్ళు ఎగడో లేపండి అంటారు. ఈ లోపు వాళ్ళు తాగి వచ్చిన వాళ్ళు మరలా లేపుతారు. మళ్ళా కొంత దూరం వచ్చిన తర్వాత మరలా ఎందుకు బాబాయ్ అని ఒక ముసలాయిని అడిగితే చెప్పాడనమాట, అరే సచ్చిన శవం బరువు ఎక్కిపోతుంది, మొయ్యలేరు. అయితే ఈ మధ్యలో ఏం చేశారంటే క్రైస్తవులు చక్కగా పెట్టి దించుకోకుండా కొంత దూరం ఒకరు మోసిన తర్వాత చేతులు కాసుకుంటూ చేతుల మీద పట్టిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆ చేతుల మీద మోసుకెళ్ళిపోతుంటారు, దించరు కిందకి. వాళ్ళు దించుతారు, దింపుడు కళ్ళమని దించి పువ్వులు జల్లి కేకలేసి తీసుకెళ్తారు. ఆడెందుకు అయితే ఒకే అలా లేచి కూర్చుంటూ ఉంటారు. యేసు ప్రభు అని లేపు కూర్చోబెట్టాడంట. వాడు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడితే ఆ తర్వాత తల్లి సంతోషం, ఆ వెనకాల వచ్చిన ఊరు ప్రజల సంతోషం. అప్పుడు దాకా 2 గుంపులు ఉన్నాయి, ఒకటి దుఃఖంతో ఉంది, ఒకటి ఆనందంతో ఉంది. ఇంకా ఆ తర్వాత అక్కడ దుఃఖంతో ఉన్న గుంపు లేదు, వాళ్ళు ఆనందంతో ఉన్నారు, వీళ్ళు ఆనందంతో ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, ఎప్పుడైతే యేసు ప్రభు ఎంటర్ అవుతాడో, ఎప్పుడైతే యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడో అక్కడ దుఃఖం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వరకు ఎంత దుఃఖంతో ఉన్నా, అప్పుడు వరకు ఎంత కన్నీటిలో ఇళ్ళ ఉన్నా, ఆ యేసు ప్రభు నీ దగ్గరికి వస్తే, యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడితే
నీ దుఃఖము నిట్టూర్పు యేసు నామములో కొట్టివేయబడుతుంది. సమాధానము సంతోషము మెండుగా నీ కుటుంబంలో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆశీర్వదింపబడుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు. ఆయన చూస్తే ఆయన చూపులోనే స్వస్థత ఉంది. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఆయన ఉమ్మి రాసి ప్రార్థన చేస్తే ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. ఆయన నడిచి వెళితే, ఆయన గాలి తగిలితేనే స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గాలి తగిలితే స్వస్థత, యేసు ప్రభు చూపుతో పడితే స్వస్థత, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, యేసు ప్రభు మాట్లాడితే స్వస్థత, యేసు ప్రభు ముట్టుకుంటే స్వస్థత. చచ్చిపోయిన వాళ్ళు సైతం లేస్తే యేసు ప్రభుని వెంబడించిన పేతురు, యోహాను, యాకోబులంట వాళ్ళు రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్తుంటేనంట రోగులను అందరిని తెచ్చి అక్కడ పడుకోబెట్టేవాళ్ళంట. అయ్యా ముట్టండి అంటే ఒక్కొక్కరు ముట్టుకుంటే వెళ్ళాలంటే ఎంత టైము? వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కనీసం అదిగా వాళ్ళ నీడ పడితే చాలు కూర్చునే వాళ్ళంట రోగులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు నీడ పడితే చాలు బాగుపడిపోయే వాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకున్నారు కానీ పేతురు, యోహాను, యాకోబులు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత ధన్యత? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత శక్తి? అంటే యేసయ్యను వెంబడించడంలో ఉందా శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను వెంబడించడంలో ఉందా శక్తి. అందుకే నేను చెప్తాను, ఏమొస్తుంది? వెంబడించండి. మోషేను వెంబడించిన యెహోషువ ఏమయ్యాడు? ఒక నాయకుడిగా లేచాడు. ఏలియాను వెంబడించిన శిష్యుడు ఎలీషా ఏమయ్యాడు? రాజులను అభిషేకించే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇలాగ అనేక మంది వెంబడించి, సేవకుల్ని వెంబడించి, నేను ఒక సేవకుల్ని వెంబడించాను. 11 సంవత్సరాలు ఇడవకుండా వెంబడించాను. ఆయన పరిచర్య తగ్గిపోయినా దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి తీసుకొచ్చిన అన్ని పరిచర్యలో వాడుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వెంబడించడంలో తప్పు లేదు. ఆ రోజున అనేక మంది ప్రజలు, బహుజన సమూహం ఆయన్ని వెంబడించారు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని వెంబడించారు. వాళ్ళకి ఆకలి తీరింది, వాళ్ళ అవసరాలు తీరినాయి. అంతేకాకుండా వాళ్ళ కళ్ళారా అద్భుతాలు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 100 మంది, ఒక 1000 మంది వెనకాల ఉన్నవాళ్ళు, యేసు ప్రభు వెనకాల ఉన్నవాళ్ళు 1000 మంది వెనకాల ఉన్నవాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ జాము. నేను వాక్యం చదివితే ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఏంటంటే ట్రాఫిక్ జామ్, అక్కడ వెళ్ళదంటారా? ఊర్లోకి ఏమన్నా వెళ్ళదంటారా? వేసేద్దామండి. ఎవడాడు మనల్ని అడిగినది అంటాడు. అక్కడ ఏం లేదంటారా? ఎవరు చచ్చిపోతే మోసుకో అయితే వద్దు, 5 నిమిషాలు ఆగడం, ఎవరు చచ్చిపోతే మోసుకో. ఒకటేసారి ఆ శవం లేచి కూర్చుని మాట్లాడగానే అందరూ సంతోషంతో కేకలుతే అక్కడున్న వాళ్ళు, ఆ ఊరు జనం అందరూ భయపడిపోయారంట, భయక్రాంతులు అయిపోయారంట. ఎంతైనా దేవుని పోయినారా? మీకు కొంచెం ఇబ్బంది, దుఃఖం, సమస్యలు మీరు వెంబడించినప్పుడు అందరూ నవ్వుతారు. ఒక్కొక్కసారి అందరూ చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఆ ఇబ్బందుల నుంచి, కష్టంలో నుంచి బయటకు వస్తావో అప్పుడు నిన్ను బట్టి వారికి భయం వేస్తుంది. ఏమనంటే, ఏమి నమ్ముకున్న దేవుడు గొప్పోడు బాబు, ఎన్ని సమస్యలు వచ్చినా ఏమి దేవుడిని విడిచిపెట్టలేదు, ఇది ఈ రోజు లేచి నడుచుకుని తిరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే చాలండి మనకి. ఆయన మనతో ఉంటే చాలు, అదే మనకి మేలు. దేవునికి స్తోత్రం. నీ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందినప్పుడు నిన్ను చూసి నీ బంధువులు భయపడాలి.
అబ్బా ఏం పోరాడింది దేవునికి. ఒకప్పుడు ఈ కుటుంబం సిగిపోతుంది అనుకున్నాము. ఈ కుటుంబం అసలు ఎవరు ఎందుకు పనికిరాదు అనుకున్నాం. అసలు ఈ కుటుంబం కనపడదాం అనుకున్నాం రా, కానీ ఈ స్థితిలో ఏదో ఎదిగిపోయారు రా అని అనుకోవాలి నేను చూసి. ఎందుకంటే ఆయన గొప్పోడు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు. రాజా ఎక్కడో బతుకుతాడులే, ఆ రాజా ఎక్కడో ఉంటాడులే అని అనుకున్నారు ఒకప్పుడు నన్ను చూసి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే రాజు, ఫేస్బుక్లో చూస్తే రాజు, గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్లో చూస్తే రాజు, 50 మంది సేవకుల్లోకి వెళ్తే పాస్టర్ కేఎస్ రాజు గారు వస్తారు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇల్లుగా? డబ్బులు పెట్టుకుంటే రాదండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా రాదు. యేసయ్యను వెంబడిస్తే సంతోషాన్ని చూస్తాం. యేసయ్యను వెంబడిస్తే మీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోయి మీకు కలుగుతున్న ఆశీర్వాదాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజున అబ్బా ఏం ఎదిగిందిరా కుటుంబం, అబ్బా ఏమున్నారా వీళ్ళు, ఇలా మనం ఎందుకులేమురా అని అనుకోవాలి. కనుక ఏ పరిస్థితుల్లో కూడా యేసయ్యను వదిలిపెట్టద్దు. వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళు వదిలిపెట్టలేదు, చనిపోయాళ్ళు వెళ్తే వెళ్ళాళ్ళు అని వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళిద్దరూ ఉన్నారు కనుక ఆ రోజున అద్భుతాన్ని చూశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అక్కడ దుఃఖం అనే గుంపు లేదు. అప్పుడు దాకా 2 గుంపులు కనపడ్డాయి, ఇంకా అక్కడ దుఃఖం అనే గుంపు లేదు. సంతోషమే సంతోషం. ఆయన ఉంటే చాలా. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల నుంచి కళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకున్నాం.